హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరల్ ఫ్యామిలీ అఫీషియల్. ఈరోజైతే మనం వ్లాగ్ చేసేద్దాం కొవ్వూరు నుంచి రంపకి. ఇదేనండి మా స్కూలు, మునిత్రాజ్ హై స్కూల్ కొవ్వూరు. నాకు మా స్కూల్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని మా స్కూల్ని స్టార్ట్ చేసిన వీడియో. ఎందుకంటే బెస్ట్ మెమరీస్, స్వీట్ మెమరీస్ మా స్కూల్లోనే ఉన్నాయి. జర్నీ అయితే స్టార్ట్ చేశానండి కొవ్వూరు టు రంప. ఇదేనండి మా కొవ్వూరు 4th బ్రిడ్జ్. ఈ వీడియో అయితే మీకు బోర్ కొట్టదండి, అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో చూశారు కదా ఆ రెండు ప్లేసులు అయితే అదిరిపోతాయండి, రంపలో ఉన్నాయి. ఆ ప్లేసెస్ చూపించడానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. చూడండి, లాస్ట్ వరకు చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ జర్నీని. అలాగే ఆ ప్లేసెస్కి రూట్ ఎలాగ వెళ్ళాలో కూడా చెప్తానండి ఈ వీడియోలో. చూడండి లాస్ట్ వరకు. ఆ ప్లేసెస్ దగ్గరికి వచ్చినప్పుడు నేను రూట్ ఎలాగ వెళ్ళాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, వాళ్ళు కూడా వెళ్ళాలనిపిస్తే. ఎందుకంటే ఈ వేసవకాలంలో చాలా బాగుంటుందండి. అలాంటి ప్లేస్ని విజిట్ చేస్తే బాగుంటుందండి, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి మా గోదావరి పైన 4th బ్రిడ్జ్ అండి. ఆల్రెడీ 3 బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇది 4th. అసలు బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు అసలు గోదావరిని అది చూస్తుంటే అసలు మామూలుగా ఉండదండి. అసలు నేనైతే ఈ బ్రిడ్జిని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రికార్డ్ చేశానండి, కానీ బాగా ల్యాగ్ అయిపోతుందని చెప్పి తీసేసాను. కానీ ఏంటంటే మెయిన్గా సీనరీ బాగున్నాయి, మంచి నైస్ లొకేషన్గా ఉన్నాయి మాత్రం ఉంచాను. ఇదిగో చూస్తున్నారా, గోదావరి మధ్యలో ప్లేస్ చూసారా? ఇది మా గోదావరికి ఐలాండ్ అండి, మేము అలా పిలుచుకుంటాం అన్నమాట. అక్కడికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అండి, స్పెండ్ చేయడం టైం అక్కడ. వెళ్ళాను కూడా, స్పెండ్ చేశాను. కానీ మనకు అప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాలు ఇవన్నీ స్టార్ట్ చేయలేదు. మా లాంగ్ వీడియోస్ కూడా బాగా రీచ్ వస్తే అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళి వీడియో చేస్తానండి ఖచ్చితంగా. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ఎయిర్పోర్ట్, ఇది రాజమండ్రి ఎయిర్పోర్టు. చూడండి, నెక్స్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపల నుంచి వీడియో తీసుకోవాలి, మన ఛానల్ అంత గ్రోత్ అవ్వాలి. మీ అందరి సపోర్టు మాకు ఎప్పుడూ ఉంటే గ్యారంటీ వెళ్తాం ఫ్రెండ్స్. ఇదైతే కోరుకొండ రోడ్డుకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ హోర్డింగ్ ఉంటుంది చూడండి, లంబసింగు, అరకు, విజయనగరం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మా నాన్నమ్మగారు వాళ్ళ ఊరు కొత్తపల్లి అయినా సరే ఈ గోకవరం నుంచి మేము చిన్నప్పటి నుంచి ఏం తిరగలేదండి ఇవన్నీ. ఈ మధ్యనే పెద్ద అయిన తర్వాత ఇవన్నీ తిరుగుతున్నాం తప్ప చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాం, కానీ అసలు ఎప్పుడూ ఇవన్నీ చూడలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, రంప కెనాల్ అని ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. ఆ రంప కెనాల్ అయితే అసలు నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. నేను అటువైపు రూట్ నుంచి చాలాసార్లు వెళ్ళానండి, కానీ అయితే ఆ కెనాల్ని అయితే చూడలేదు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా, అది చూసినాక దాని మీద ఫోకస్ పెట్టాను, వెంటనే మనకు దొరికేసింది అనమాట. ఇదైతే ఫ్రెండ్స్ మారేడుమిల్లి వెళ్ళే రూట్ ఇది. మనం మారేడుమిల్లి వరకు వెళ్ళాము. అసలు ఈ రోడ్లోంచి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ చుట్టూ ఆ చెట్లు కానీ, ఆ ఇల్లులు కానీ, అక్కడక్కడ ఇల్లులు కనిపిస్తాయి. మళ్ళీ మధ్యలో అంతా మళ్ళీ ఫారెస్ట్ అయిపోయి మనం చూస్తున్న కొలది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ ఎంత బాగుందో అసలు. మీరు మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి అందమైన ప్లేసెస్ మీకు ఇంకా చూపించాలంటే మీరు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఫస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్కి. ఇదేంటంటే సీతపల్లి నుంచి లెఫ్ట్కి తిరిగితే అడ్ రూట్ ఉంటుంది ఫ్రెండ్స్. అడ్ రూట్లోంచి మనం వస్తే రంప దగ్గరికి కలుస్తుంది, మళ్ళీ రంపకి ఇంకా ముందు. ఈ వాటర్ అయితే ఫ్రెండ్స్ ఆ పైన ఉన్న అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి వస్తుంది అనమాట. అంతా వరద నీరే ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి మనం వర్షాకాలంలో వస్తే ఫ్రెండ్స్ ఈ రూటు అసలు ఉండదు మొత్తం, ఎందుకంటే వాటర్తో నిండిపోద్ది. ఇప్పుడే మనం చూడగలం ఈ లొకేషన్ని. నేను ఫస్ట్ వీడియోలో చూపించిన ఫస్ట్ లొకేషన్ ఇదే. ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా వెళ్తే మీరు కూడా అక్కడికి వెళ్ళేమని కామెంట్ చేయండి. బ్రిడ్జ్ చూసారా ఎలా తుప్పట్టేసిందో. నేను చెప్పాను కదా, రెయినీ సీజన్లో మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాటరు, అందుకని బ్రిడ్జ్ కూడా పాడైపోయింది చూసారా. అసలు మొత్తం తుప్పట్టేసింది. ఇంకా మనం గట్టిగా జారబడి దాని మీద ఫోటో దిగితే మనం దాంట్లో పడిపోతాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అదిగో చూడండి, అక్కడ దూరంగా ఏవో ఆవులు అనుకుంటా, చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. అది మా ఊడికి చూపిస్తున్నాను, అక్కడ కొంచెం జూమ్ చేయమని. బ్రిడ్జికి రైట్ సైడ్ చూపించాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి. అసలు వెనకాల గ్రీన్ గ్రాస్ అది చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్స్. ఇప్పుడు మనం మన రెండో బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఈ ప్లేస్ అయితే ఫ్రెండ్స్ మన రంప నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట.
రంప నుంచి రైట్ సైడ్కి ఇంకా అలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా అదే రూట్లో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఓ బ్రిడ్జ్ వస్తుంది, ఇంకా ఒకటే రూట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రూట్లో వెళ్ళిపోతే ఒక 3 కిలోమీటర్స్ వెళ్తాయి ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట అది. మీకు తెలియకపోతే అక్కడ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళనన్నా అడగచ్చు, చెప్తారు, అందరికీ తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళకి. ఫైనల్లీ అయితే ఫ్రెండ్స్ మనం దగ్గరికి వచ్చేసాం. కొవ్వూరు నుంచి రంపకి ప్రయాణం. ఈ ప్రయాణంలో మధ్యలో ఫుడ్ 46 అన్న వీడియో ఒకటి తీసుకున్నాం. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈ కవర్ చేశాను అనమాట, ఈ 2 లొకేషన్స్. చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన రెండో బ్యూటిఫుల్ లొకేషన్స్కి అయితే వచ్చేసాం. అసలు మామూలుగా లేదు నాకైతే. కేరళలోనే ఇలా బ్యూటిఫుల్ కెనాల్స్ ఉంటాయి కాదు, ఇక్కడ కూడా ఉంది మనకి రంపలో. మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కెనాల్ మధ్యలో ఎంత ఈత కొట్టినా పర్లేదు కానీ లోతు లేదు. కానీ ఈ బ్రిడ్జ్ కెనాల్కి సైడ్లు మాత్రం నిలబడకూడదండి, చాలా ప్రమాదం. మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే మాత్రం తూలి పడిపోతాం ఫ్రెండ్స్. ఆ సైడ్ది చాలా సన్నంగా ఉంది కాబట్టి మీరు మధ్యలో ఎంతైనా ఉండొచ్చు, ఎందుకంటే లోతు లేదు ఎక్కువ. నేను చాలాసార్లు ఇటువైపు నుంచి వెళ్ళాను ఫ్రెండ్స్, కానీ ఇది మాత్రం నేను చూడలేకపోయాను. ఈ రోజు అనుకోకుండా మాత్రం కుదిరేసింది. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేనైతే ఇంకా లేట్ అయిపోతుంది కదా, మనకి లేట్ అయిపోద్ది, వెళ్ళిపోదాం అన్నాను మా తమ్ముడితోటి. కానీ మా తమ్ముడేమో ఇంత దూరం వచ్చి అసలు దిక్కుండా ఎలాగెళ్తావనయా, నువ్వు దూకే అన్నాడు అంతే. ఇంకా నేను వెంటనే మన గోదావరి అతని ఆ కెనాల్కి కూడా పరిచయం చేసేసాను. మా తమ్ముడు వీడియో తీయడం వల్ల నేను చేసినప్పుడు ఆడు చేసినప్పుడు నేను అలా ఫోన్స్ పట్టుకుని ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మేము వీడియో తీసుకోవడం మెయిన్ కదా, అందుకని. లేకపోతే బాగా ఇద్దరం దిగి ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరైతే ఫ్రెండ్స్ తప్పకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. కానీ వినోదంతో పాటు ప్రమాదం కూడా ఉంది అక్కడ, అది మాత్రం మర్చిపోకండి.